నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను మీ కృష్ణబాల. మ్యూచువల్ ఫండ్స్లోకి మొదటిసారి వస్తున్న ఇన్వెస్టర్లకు ఎన్నో రకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మార్కెట్ అప్డేట్స్, సోషల్ మీడియా సలహాలు, స్నేహితులు, బంధువుల నుంచి సూచనలు తీసుకుంటారు. మార్కెట్లో ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ కేటగిరీల్లో వేలాది స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఏ స్కీమ్ ఎంచుకోవాలి, ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మంచి పోర్ట్ఫోలియోను ఎలా నిర్మించుకోవాలి అనే అంశంలో నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో మార్కెట్ పరిస్థితులపై ఉన్న ఫోకస్ని తమ పర్సనల్ గోల్స్, రిస్క్ సామర్థ్యం, ఇన్వెస్ట్మెంట్ హరిజోన్ వంటి అంశాలపైకి మళ్లించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తున్నారు. తొలిసారి ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు 50-30-20 థంబ్ రూల్ పాటించడం తెలివైన పెట్టుబడి వ్యూహంగా మారుతుందని చెప్తున్నారు. వ్యక్తిగత ఆర్థిక క్రమశిక్షణ విషయానికొస్తే సింపుల్ 50-30-20 రూల్ పాటించాలని ఫైనాన్షియల్ ప్లానర్స్ సూచిస్తున్నారు. తమ ఆదాయంలో 50% సొమ్మును నిత్యావసర ఖర్చులకు ఉపయోగించాలని, 30% విచక్షణ ఖర్చుల కోసం ఉపయోగించాలని, 20% సేవింగ్స్, పెట్టుబడి కోసం పెట్టుకోవాలని చెబుతున్నారు. చాలామంది ఇన్వెస్టర్లు మార్కెట్లు పతనమైనప్పుడు భావోద్వేగానికి లోనై నిర్ణయాలు తీసుకుంటారని, చాలామంది తమ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టుబడుల్ని ఆపేస్తారని గుర్తు చేస్తున్నారు. మార్కెట్లు పడినప్పుడు తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటారు. అయితే రూపీ కాస్ట్ యావరేజింగ్ చేసుకునే వీలు ఈ మార్కెట్ కరెక్షన్ కల్పిస్తుందని చాలామందికి తెలియదు. మార్కెట్ పరిస్థితుల్ని పట్టించుకోకుండా పెట్టుబడుల్ని కొనసాగించడం, సిప్ కొనసాగించడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలు అందుకునేందుకు అవకాశం ఉంటుందని ఫైనాన్షియల్ ప్లానర్స్ సూచిస్తున్నారు. నిరంతర మార్కెట్ పెరుగుదల లేదా సోషల్ మీడియా సిఫార్సుల ప్రభావానికి లోను కావద్దని పెట్టుబడిదారులకు ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ఒక వ్యూహాన్ని రూపొందించిన తర్వాత పెట్టుబడిదారులు తరచుగా వ్యూహాత్మక మార్పులు చేయకుండా దానికి కట్టుబడి ఉండాలని తెలిపారు. పోర్ట్ఫోలియోను క్రమానుగతంగా సమీక్షించడం ముఖ్యమని, కానీ సాధారణంగా మార్పులను చాలా వేగంగా చేయకూడదంటున్నారు. సిప్ పెట్టుబడులు చేసేవారికి తొలి 2-3 సంవత్సరాల్లో రాబడులు పెద్దగా కనిపించవు. ఇక మార్కెట్లు పడితే తమ పోర్ట్ఫోలియోలో నష్టాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ మార్కెట్ పరిస్థితులకు లోనవ్వకుండా క్రమం తప్పకుండా పెట్టుబడులను కొనసాగిస్తూ వెళ్తే దీర్ఘకాలంలో హై రిటర్న్స్ అందుతాయని చాలా రకాల ఫండ్స్ ఇప్పటికే నిరూపించాయి. మార్కెట్లు పడినప్పుడు పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.